హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదేంటో చూసారా, ఆనియన్స్తో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటి ఇన్ని ఆనియన్స్ అనుకుంటున్నారా? ఆనియన్ పకోడీ చేస్తున్నానండి. అదే ఉల్లిపాయ పకోడీ. మన ఇంటికి గెస్ట్లు ఎవరన్నా వచ్చారనుకోండి, అప్పటికప్పుడు ఏం చేసి పెట్టాలా అని ఆలోచిస్తాం. ఓ మా పాప చూడండి, ఇంటికి గెస్టులు రాగానే ఉట్టి టీ ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి. భోజనం టైంకి వచ్చారనుకోండి, భోజనం పెడతాము. అదే టీ మామూలు కాఫీ టీ అనుకోండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏదో ఒకటి పెట్టాలనిపిస్తుంది. ఏం పెడదామా అనుకుంటాం. చూడండి, ఉల్లిపాయలు కట్ చేసుకొని కొంచెం అవన్నీ బాగా విడివిడిగా అయ్యేటట్లుగా కలుపుకొని, దీనిలో కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇవి చూడండి, కొత్తిమీర అన్నీ కూడా ఇవే. ఏంటంటే బాగా ఎంత కలుపుకొని లాస్ట్లో పిండి, ఉల్లిపాయలే ఎక్కువ ఉంటాయి, పిండి తక్కువే, ఎక్కువ కూడా అక్కర్లా. ఇగో చూడండి, కరివేపాకు కూడా ఇంత సన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే కరివేపాకు బాగా పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. కాకపోతే దీనిలో కాలిపోయినా సరే కరివేపాకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకి ఆయిల్లో కాలినా సరే వేగుతుంది కదా, అయినా సరే వాళ్ళకి కళ్ళకి కనిపించకూడదు. ఇలా సన్నగా కట్ చేస్తే వాళ్ళకి తెలియదు అనమాట. దీనిలో నేను ఉప్పు కూడా వేసాను. చూసారా, ముందుగా పిండి వేయట్లేదు నేను. ఎలా చేస్తున్నాను చూడండి. మనకి హోటల్ స్టైల్లో బయట చూస్తాను కదా, ఆ స్టైల్లో పకోడీ ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అన్నీ పిసికేసి ఉప్పు కూడా వేసుకొని బాగా పిసికేసాను. కొంచెం నీరు కూడా బయటకు వచ్చేటట్లుగా పిసుక్కోవాలి. అప్పుడు పిండి వేసుకోవాలన్నమాట. పిండి మరి తెగ పోసేయకూడదు, ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ కనిపిస్తూ ఉండాలి. మనం ఆనియన్ పకోడీ అన్నాం కదా, ఆనియన్స్ కనిపించాలి కదా. చూడండి, ఆనియన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. దానిలో పిండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నీళ్ళు కూడా ఒక్కసారి పోయకుండా కొంచెం కొంచెం కలుపుకుండా, మరీ పేస్ట్లా అంటే నేను నూనె ఎక్కువ పేస్తుంది. మరీ పలుచగా కలుపుకున్నాం అనుకోండి, నూనె ఎక్కువ పీలుస్తుంది. అలాగే కొంచెం మీడియం, మరి గట్టిగా అన్నా కూడా ఈ గట్టిగా వస్తాయి. కొంచెం మీడియం చూడండి, కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండిని. సరే, ఉల్లిపాయలు ఎలా కనిపిస్తున్నాయో ఇలా ఉంటే చక్కగా ఉల్లిపాయలు కనిపిస్తూ, ఉల్లిపాయలు ఏగి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పెనం మీద నూనె పెట్టేసుకొని ఇవతల మనం కలిపేసుకోవచ్చు అనమాట. అసలు అంత తొందరగా అయిపోతుంది. ఆ గెస్ట్ని అక్కడ కూర్చోబెట్టి ఒక గబక్కన 2 ఉల్లిపాయలు కోసేసి, ఏముంది ఒక ఇవన్నీ కావాల్సి కొంచెం కొంచెం వేసేసుకొని అది ఒదిగిస్తే కూడా బాగా ఎక్కువ కూడా అవుతాయి. అలా వాళ్ళని కూర్చోబెట్టే ఇలా చేసేసేయచ్చు. ఒక్కసారి నేను అలాగే చేస్తూ ఉంటానండి. ఉండండి ఒక్క నిమిషం, టీ పెడుతున్నానని చెప్పి వచ్చేసి ఆ టీ ఒక పక్క పెట్టేసి ఇవి వేస్తానన్నమాట ఇక్కడ. చూడండి, ఇలా ఒక్కొక్కటి అంటుకోకుండా, ఒకదాని మీద ఒకటి పడకుండా ఇలా అంటుకోకుండా వేసుకోవాలి. వేసుకుంటే బాగా, అంటే వెంటనే కదిలించకూడదు అనమాట. వేసిన తర్వాత కొంచెం కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం అది డ్రై అవుతూ ఉన్నప్పుడు అప్పుడు దాన్ని తిప్పుకోవాలి అన్ని వైపులా. చూసారా, ఇలా తిప్పుకోవాలి. దీన్ని మనకి లైట్గా కాల్చుకున్నాం అనుకోండి, మెత్త పకోడీలాగా వస్తుంది. కొంచెం ఎక్కువగా కాల్చుకున్నాం అనుకోండి, గట్టిగా వస్తాయి. మనకి బయట హోటల్లో కొంచెం గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది కదా, అలా కావాలంటే ఇంకొంచెం కాల్చుకోవాలన్నమాట. మాకైతే మా ఇంట్లో ఇలాగే, మా వారికి అంత గట్టిగా అలా ఇష్టం ఉండదు. ఇలా కాలిస్తేనే ఇష్టం. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కొంచెం అలా కాలుస్తాను నేను ఎక్కువగా. వీళ్ళకి ఇంట్లో వాళ్ళ వరకే అన్నప్పుడు ఇలా కాలుస్తానన్నమాట. అప్పుడు కూడా మాకు గెస్ట్లు వచ్చారండి, అందుకని చెప్పి వాళ్ళ కోసమని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ చేస్తున్నాను నేను. చూడండి, ఇలా ఇంకో ట్రిప్ కూడా ఇలా వేసుకుంటున్నాను చూడండి. ఇలా ఒక్కొక్కటి అంటుకోకుండా చక్కగా ఉల్లిపాయల్ని అలా వదులుతూ వేసుకుంటే, మరీ లావుగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది. బాండి ఫుల్గా వేసుకోకూడదు, కొంచెం వెల్తిగా వేసుకోవాలి. వేసుకుంటే మనకు కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట. వేసుకొని చక్కగా వెంటనే కదిలించకుండా కొంచెం సేపు ఉండి, అది కొంచెం డ్రై అయింది చూసారా, డ్రై అయ్యి మనకి పైకి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చిన్నగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ, నిదానంగా తిప్పుకుంటూ అన్ని వైపులుగా కాలేటట్లుగా కాల్చుకోవాలి. ఎంత ఈజీ చూడండి, ఎంత సింపుల్గా. అన్నీ వేసి ముందుగా కలిపేసుకున్నారు. పిండి ముందు వేయక్కర్లేదు, తర్వాత పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ, కొంచెం నీళ్ళు కూడా కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటూ ఉండాలి. ఎంత ఈజీగా అయిపోయింది, చాలా ఈజీ కదా. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా ఎవ్వరికూ ఆలోచించక్కర్లేదు. గెస్ట్లు వచ్చారంటే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి చిటికలో చేసేసేయచ్చు, అంత తొందరగా చేయొచ్చు. ఒక పక్క ఆయిల్ పెట్టేసుకొని చేసుకోవటం ఎంత ఈజీ. చూసారా, ఎంత ఈజీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి. అంటే మీరు ఏ స్టైల్ అందరూ దాదాపు పకోడీ అంటే అందరు చేసుకుంటారు, చేసుకోరని నేను చెప్పట్లేదు. ఎంత ఈజీగా మీరు చేసుకోగలుగుతున్నారా, అది ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీరు ఏం టెన్షన్ పడకుండా ఒక పక్క ఒక స్టవ్ మీద
టీ పెట్టవచ్చు, ఓ పక్క ఈ పకోడీ వేసుకోవచ్చు. ఆ ఉల్లిపాయలు కూడా మీకు ఎంత బాగా కనిపిస్తాయి ఎలా ఉన్నాయి చూసారా. ఇంకొంచెం మీకు ఎక్కువ కావాలి కాల్చుకోవచ్చు అనుకుంటే ఇంకొంచెం కాల్చుకోండి. ఒక బాగా వేగిన తర్వాత కొంచెం గట్టిగా వస్తే, కొంచెం లైట్గా తీసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి. చూసారా ఎలా రెడీ అయిపోయిందో. చాలా చాలా బాగుంది కదా. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అంటే ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కో రకంగా ఉంటుంది. ఇది నా స్టైల్ అండి. నా స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.